இந்த தேர்தல் நம் இயக்கத்திற்கு ஒரு அக்னி பரீட்சை. இந்த தேர்தலில் நிறைய ஊடகங்கள் விமர்சனம் செய்கிறது, நிறைய பத்திரிகைகள் விமர்சனம் செய்கிறது, நிறைய ஊடகவியலாளர்கள் விமர்சனம் செய்கிறார்கள். ఈ ఎన్నికలు ఏడీఎంకే పార్టీకి అగ్ని పరీక్షే. సమిష్టి కృషితో జయప్రకాష్ ను గెలిపించే ప్రయత్నం చేయండి. హొసూరులో ఏడీఎంకే ఎంపీ అభ్యర్థి పరిచయ సమావేశంలో పిలుపునిచ్చిన కేపీ మునస్వామి. తమిళనాడు రాష్ట్రంలో ఏప్రిల్ 19వ తేదీన జరిగే పార్లమెంట్ ఎన్నికలు ఏడీఎంకే పార్టీకి అగ్ని పరీక్షేనని కార్యకర్తలు సమిష్టిగా కృషి చేసి కృష్ణగిరి లోక్సభ స్థానానికి పోటీపడే జయప్రకాష్ ను గెలిపించుకోవాలని మాజీ మంత్రి వేపనపల్లి ఎమ్మెల్యే కేపీ మునస్వామి పిలుపునిచ్చారు. కృష్ణగిరి లోక్సభ స్థానానికి ఏడీఎంకే పార్టీ తరపున జేపీ బరిలోకి దిగడం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా అభ్యర్థి పరిచయ సమావేశాలు జోరుగా నిర్వహించారు. హొసూరులోని భవానీ ప్యాలెస్ లో అభ్యర్థి పరిచయ సమావేశం మాజీ మంత్రి బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ నాయకుడు వేపనపల్లి ఎమ్మెల్యే కేపీ మునస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ తాను మంత్రిగా హొసూరు చైర్మన్ గా పదవుల్లో ఉన్న సమయంలో హొసూరుకే కాక జిల్లా వ్యాప్తంగా ఎన్నో అభివృద్ది పనులు చేసినట్లు ఆయన తెలిపారు. ఏడీఎంకే పార్టీ హయాంలో శంకుస్థాపన చేసిన పనులను తాము చేసినట్లు డీఎంకే నాయకులు డబ్బా వాయిస్తున్నారని బాలకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. తర్వాత కేపీ మునస్వామి మాట్లాడుతూ అధిష్టానం కృష్ణగిరి జిల్లాలో అందరికీ పరిచయమైన జేపీకి ఎంపీ టికెట్ ఇచ్చి బరిలోకి దించిందని కేపీ మునస్వామి అన్నారు. జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ఏడీఎంకే పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తమిళనాడు రాష్ట్రంలో స్టాలిన్ గద్దెనెక్కిన తర్వాత రాష్ట్రం అధోగతి పాలైందని కేపీఎం ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నా అధికార పార్టీ కట్టడి చెయ్యలేక నేరాలు పెరిగిపోయాయని ఆయన అన్నారు. బీజేపీ పార్టీతో రహస్య మైత్రిని కొనసాగిస్తున్న స్టాలిన్ ఏడీఎంకే పార్టీని విమర్శించే నైతిక హక్కు ఆయనకు లేదని కేపీఎం మండిపడ్డారు. ఈ పార్లమెంట్ ఎన్నికలు ఏడీఎంకే పార్టీకి అగ్ని పరీక్ష లాంటిదని కేపీఎం సమావేశంలో అభద్రతా భావంతో మాట్లాడటం కార్యకర్తలను విస్మయానికి గురిచేసింది. ఈ సమావేశంలో ఏడీఎంకే పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, హొసూరు మున్సిపల్ కార్పొరేటర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.